welcome back to my channel. Learning continues. So, Yodan, welcome. హాయ్ హాయ్ భయ్య. After a long time, వచ్చినాం. చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ. సో మేమిద్దరము కూర్చొని అప్పటి నుంచి ఈరోజు మన జడ్జి గారు ఇచ్చారు కదా, మన నామవరపు రాజేశ్వరరావు గారు ఆ కాపీని చూస్తున్నాం. యోదన్, నువ్వు ఎంతవరకు వచ్చింది? మన మనోడు సీరియస్గా దాన్ని అనలైజ్ చేస్తున్నాడు. సో నీకేమనిపిస్తుంది సో ఫార్? వాట్ ఈస్ యువర్ యాక్చువల్లీ టుడేస్ ఫీలింగ్ ఆన్ టుడేస్ జడ్జిమెంట్? నీకేమనిపించింది? నువ్వే రాసినట్టు అనిపిస్తుంది. నేనే నేనే రాసినట్టుందా? నువ్వు రాసి జడ్జికి ఇచ్చినట్టు. సేమ్ ఆయన జస్ట్ పథకం పెట్టిండు అంతే. అంటే అట్లా నువ్వు ఐ మీన్ ఎనీ సీరియస్ ఆస్పిరెంట్ హూ ఫాట్ ఫర్ దిస్ ఇష్యూ, అదే వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ స్ట్రగుల్ కానీ మనం ఈవెన్. మనం చెప్పిన ప్రతి పాయింట్ రాసిండు సార్. అవును అవును. నేను ఇందాక కాపీలో నేను చదివిన ఒక కార్పొరేట్ అతను 12 ఇయర్స్ అతను జాబ్ మానేసి ఆ ఎగ్జామ్ రాశాడు. ఆయన హాల్ టికెట్ నెంబర్ కూడా పెట్టారు ఈయన Yes. జడ్జి గారు. Yes. ఆయనకి ఎన్ని మార్కులు వచ్చినాయని. అంటే అంత తీక్షణంగా జడ్జి గారు దాన్ని చూశారు. It resonates with the ఆస్పిరెంట్స్ aspirants పల్స్ pulse and ఖచ్చితంగా. అంటే emotions చాలా and పాయింట్స్ struggles. మాట్లాడేది కదా మనం. విల్ గో వన్ బై వన్ పాయింట్, వన్ బై వన్ మాట్లాడడం. బట్ ఓవరాల్ గా ఇప్పుడు మనం ఈ రోజు జస్ట్ నీ మాటల్లో చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే జడ్జి గారు ఫస్ట్ రీఎవాల్యుయేషన్ అన్నాడు. రీఎవాల్యుయేషన్ అన్న తర్వాత రీఎవాల్యుయేషన్ మీద కాకపోతే 8 నెలల్లో రీమైన్స్ అన్నారు. నీకేమనిపిస్తుంది? అదే రీవాల్యుయేషన్ విత్ మోడరేషన్ కాదని జడ్జికి తెలుసు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు నాకు ఒక పాయింట్ ఏంటంటే యోదన్, మోడరేషన్ అన్నావు కదా, నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ మోడరేషన్ హియర్? ఇందాక నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. బట్ నీ ఉద్దేశంలో మోడరేషన్ అంటే ఏంటిది? మోడరేషన్ అంటే జనరల్లీ యూపీఎస్సీ లో ఫాలో అవుతారు. లైక్ ఓకే. ఇప్పుడు మ్యాథ్స్ ఆప్షనల్ ఉంది. మ్యాథ్స్ లో either there is wrong or right. ఓకే. If you are arriving at the answer, they have no option but to give you the highest marks. రైట్. ఓకే. That is a very objective kind of optional. ఓకే. But there are certain optional exams which are very subjective. రైట్. సో అక్కడ అంత మార్క్స్ అవార్డ్ కావు. సో అక్కడ డిస్క్రిమినేషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి అక్కడ ఆప్షనల్ ఎగ్జామ్స్ కి ఉన్న చోటు ఈ మోడరేషన్ ఫాలో కానీ అవుతుంది. మన టీజీపీఎస్సీలో ఇప్పుడు మోడరేషన్ ఉద్దేశం ఏమై ఉంటుంది? మన జడ్జి గారు మోడరేషన్ అన్నారు కదా, టీజీపీఎస్ దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి? ఎస్, బికాస్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 8,000 లో కొంతమంది సమ్ 40 అరౌండ్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఓకే. హియర్ మోడరేషన్ ఐ థింక్ మీన్స్ టు మోడరేట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పీపుల్ సో దట్ దేర్ విల్ బి అడిక్వేట్ తెలుగు రిప్రజెంటేషన్ అదే ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇప్పటిదాకైతే అది లేదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అదే కదా, తెలుగు వాళ్ళు సరిగ్గా రాలేదనే కదా. బట్ అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ భయ్యా. ఇది తెలుగు వాళ్ళు సరిగ్గా ఫుల్ రాలేదు అని. మీరు యూపీఎస్సీ చూసినా కూడా హిందీ మీడియం అంత పర్సంటేజ్ పీపుల్ ఏమి ఉండరు. మరి హిందీ మీడియం సెలెక్షన్ కూడా ఒక 4%. ఉండరు, కానీ మినిమం కూడా రాలేదు కదా, అట్లా ఉండరు కదా. ఇప్పుడు తెలుగు మీడియం పీపుల్ మళ్ళీ మినిమం కూడా రాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక స్థాయి మీకు మించి తక్కువ వచ్చింది అనుకో, దట్ ఈస్ అ కన్సర్న్. ఓకే. కన్సర్న్ ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంటెలిజెంట్, తెలుగు మీడియం వాళ్ళు ఇంటెలిజెంట్ కాదని అని కాదు, కానీ అసలు రావాల్సిన నెంబర్స్ కూడా రాలేదు. దట్ ఈస్ వేర్ ఈజ్ అ కన్సర్న్. అంటే స్టాటిస్టికల్ డేటా ప్రకారం చూస్తే కూడా ఒక మినిమం నెంబర్ అయితే రావాలి. దట్ వేర్ మేబీ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. But on the whole, see, if judge thought that reevaluation with moderation was possible, he might not have gone for a second నేను opinion. ఆల్టర్నేటివ్ ఇచ్చి ఉండడు. ఒకవేళ ఇవే 100% అవుతుంది అని అంటే he would have said Somewhere he felt, I guess somewhere he felt that this exercise is not feasible or not possible or doesn't do complete justice. Exactly. Because it's not about ఇప్పుడు జడ్జిమెంట్ లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఏంటంటే ఓన్లీ ఎవాల్యుయేషన్ గురించి కాదు ఇష్యూ. ఇక్కడ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ నౌ విల్ గెట్ ఇంటూ ఇట్. Let me share the screen. యు గో టు 183 దగ్గర నుంచి మనం వద్దాము. Okay. వై దే వెంట్ ఫర్ సెకండ్ ఆప్షన్ అనేది పేజ్ నెంబర్ 183, పాయింట్ నెంబర్ 183. పాయింట్ 310. ఓకే, పాయింట్ 310. ఓకే, 183కి వెళ్ళిపో. 310 కదా పాయింట్. ఓకే, పేజ్ నెంబర్ 183 అన్నా. ఓకే, ఇవి ఇప్పుడు పాయింట్ నెంబర్ పైకి వెళ్ళి ఫస్ట్ ఇష్యూ చూపియాలి. ఓకే, ఇష్యూ ఏంది ఇది? దిస్ ఇస్ ద ఇష్యూ. ఎక్కడ ఉంది? ఇది కదా. ఇంకా పైకి వెళ్ళి ఇంకా పైకి ఇదే కదా. ఇంకా పైకి ఇక్కడ రెండు డిస్కస్. ఫస్ట్ ఈస్ ప్రొసీజరల్. ఓకే, సెకండ్ ఈజ్ మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఫస్ట్ మనం ప్రొసీజర్ లో 1 2 3 4 5 6 7 పాయింట్స్ ఉన్నాయి. 1 by 1 వద్దాం. ప్రొసీజర్ లో కిందికి వెళ్ళు.
ప్రొసీజర్ లో కిందకి వెళ్తే మెథడ్ ఆఫ్ కిందికి ఎవాల్యుయేషన్. ఇష్యూయన్స్ ఆఫ్ 2 హాల్ టికెట్స్ ఫర్ ద గ్రూప్ ఇది 1 ఇది ఎగ్జామ్. ఇష్యూయన్స్ ఆఫ్ 2 హాల్ టికెట్స్ అనేది మనం నెత్తి నోరు మొత్తుకుంటాం డే 1 నుంచి. అవును. అవునా? నేనేం మొత్తుకోలే, టు బి వెరీ ఫ్రాంక్. నువ్వు మొత్తుకున్నావు, నేను అపోజ్ చేసిన. ఈయన అపోజ్ చేసిండు. నేను ఆ, అన్నా ఇది పెద్ద ఇష్యూ రా నాయన అంటే, మనోడు అంటాడు ఇష్యూ కాదు అంటాడు. నేను అన్నా ఇదే ఇష్యూ అన్నాను. అంటే అప్పుడు నాకు కొంచెం నమ్మకం ఉంటుంది. ఇక్కడ చూడండి, కమిషన్ ఏంటంటే ది కమిషన్ హ్యాస్. ఇక్కడ కాదు, ఇది అంతా వేస్ట్. కిందికి పోండి. ఓకే, రెండు హాల్ టికెట్లు అంతా లాస్ట్ 310 చదువు. 310 లో రాద్దాం. 310 చదువు. త్రీ టెన్ చదువు. త్రీ టెన్ లో ఆ, 310 లో ఏం రాసిందంటే, ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కోర్ట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ది ఎంటైర్ ఎక్సర్సైజ్ బిగినింగ్ విత్ ద ఇష్యూయన్స్ ఆఫ్ 2 హాల్ టికెట్స్ వాస్ నాట్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఆఫ్ ద రూల్స్. ది కమిషన్స్ యాక్షన్స్ క్రియేట్స్ డౌట్స్ అబౌట్ ద కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అవును. అంతే కదా మరి? దేశంలో ఏ ఎగ్జామ్ ఉండదు, ఎనీ ఎగ్జామ్ ఈ 29 స్టేట్స్ లో పెడుతుంది. అవును, ఏది యూపీఎస్ యూపీఎస్. ఒక్కటే ప్రిలిమ్స్, మరి అదే కదా నేను అన్నది. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ. సో దీనికి నా ఎన్ఆర్ఆర్ కి దండం పెడుతున్నా. థ్యాంక్ యూ సార్, ఇది మీరు అడ్రస్ చేసారు. అంటే అంటే దిస్ ఈజ్ అంటే మనం ఎక్కడ వెళ్దాం అనుకుంటున్నాం అంటే, వై రీవాల్యుయేషన్ కాకుండా సెకండ్ ఆప్షన్ ఎందుకు ఇచ్చింది జడ్జ్ అనడానికి ఇవన్నీ రీజన్స్. కరెక్ట్. నెక్స్ట్, అలొకేషన్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ ఈస్ బయాస్డ్. ఇది చూడండి, గో టు లాస్ట్ పాయింట్ కి వెళ్ళిపో. ఇదంతా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అలొకేషన్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ బయాస్డ్, అంటే పార్షాలిటీ మేనర్ లో చూపించింది. మొత్తం కిందికి వెళ్ళు. ఓకే, పాయింట్ నెంబర్ ఎంత? 300, 318. 315, 316, 370. 370. ఓకే, నేను చదువుతా. ఆ, 318. Hmm. If the randomization method was used for the allocation of centers, then how was the majority of female candidates allotted to only 2 centers? మత్తినోరు మొత్తుకోలేదు భయ్య. ఫస్ట్ డేనే చెప్పిన, ఒక పోటీలో ఒకటే దాంట్లో లేడీస్ అందరు ఉన్నారని. It deviates from the meaning of randomization. The purpose of this method is to minimize the selection bias, but whereas the commission acted against it. బయాస్ మినిమైజ్ కావాలి, మాక్సిమైజ్ అయింది. ఇది ఎంత క్లియర్ గా రాసిండో సార్. ఓకే, దిస్ ఈస్ సెకండ్ రీజన్ వై రీవాల్యుయేషన్ డజంట్ వర్క్. ఓకే, నెక్స్ట్, inconsistency about total number of candidates who appeared for the exam. Now this is one more inconsistency. We go to last point. ఓకే, Go to last one. ఓకే. The commission. Point number 320. The commission after 5 months suddenly released a final marks list dated 30th March 2025 with 21,085 candidates having written the mains and absolutely no explanation about the sudden increase in numbers. అదే, ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం ఉన్నట్టు నెంబర్లు ఇచ్చిన. అంతే కదా, ఎట్లా మారుస్తారు? పాయింటే కదా. మనం ఇది కూడా మాట్లాడినాం. నెక్స్ట్ మల్టిపుల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్. ఓకే, ఇది లాస్ట్ పాయింట్ కి వెళ్ళు. మల్టిపుల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్స్. సో దీంట్లో ఏమంటారు ఇక్కడ. ఓకే, ఇది పాయింట్ నెంబర్ ఇక్కడ పెద్దగానే ఉంది కదా. దీని సారాంశం చెప్పు. ఓకే, దీని సారాంశం ఏంటంటే భయ్య, మన దగ్గర 2 ఎవాల్యుయేషన్స్ కి మాత్రమే స్కీమ్ ఉంది. అంటే బార్కోడ్ ఉంటుంది, బబ్లింగ్ ఉంటుంది. ఒక 2 lines అవుతా. However, the fact remains that the APPSC evaluated the mains answer scripts just like the TGPSC. Nevertheless, the evaluation conducted by the APPSC, all the 3 evaluations followed the same method using barcode and bubbling. అయితే మన దగ్గర థర్డ్ ఎవాల్యుయేషన్ కి బార్కోడ్ బబ్లింగ్ లేదు. ఇక్కడ థర్డ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పు, ఎప్పుడు వస్తుంది? ఈ రెండు 15 మార్క్స్ కి ఫస్ట్ ఒకటి దిద్దుతాడు, వానికంటే ఫస్ట్ ఒకటి దిద్దుతాడు, 50 మార్కులు వేసిండు. సెకండ్ ఒకటి దిద్దిండు, 70 మార్కులు వచ్చింది. 50కి 70కి ఎంత? 20 మార్క్స్. ఇప్పుడు థర్డ్ ఎవాల్యుయేషన్ వస్తుంది. అయితే థర్డ్ ఎవాల్యుయేషన్ కి బార్కోడ్ బబ్లింగ్ లేదు మన. లేదు. థర్డ్ ఎవాల్యుయేషన్ అదే రాసిండు కదా. సో the third evaluation conducted by the commission differs. Due to this lapse, there is every chance of manipulating the marks in the third evaluation. ఇది కూడా కదా, ఇక్కడతో పాయింట్ అయిపోయింది. ఫర్దర్ డైరెక్ట్ ఇదే చెప్పింది కదా, నీకు ఎవాల్యుయేషన్ లేకపోతే మార్చచ్చు. we are done with this point ikkadto, because he states there is every chance of manipulating the marks in the third evaluation because there is no barcode and correct public. Next point, fifth కదా, పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ టోటల్ మార్క్స్ లిస్ట్. అయితే దీని సారాంశం చెప్తా భయ్య. ఇప్పుడు ఈ ఏదో రూల్ ఉంది వీళ్ళది. ఓకే, 15.2 రూల్, మార్క్స్ ఆఫ్ ఆల్ మెయిన్ క్యాండిడేట్స్. పైకి సారీ, పైకి వెళ్ళా. ద మార్క్స్ లిస్ట్ ఆఫ్ మెయిన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్ ద candidates will be displayed on the commission's website. However, paper-wise memorandum of marks of all candidates can be accessed in the registered order for a period of 1 week. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే
ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఎవరి లాగిన్ లో వానికే పంపిరు. అదే అది తప్పు కదా మరి. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది భయ్య, ఇప్పుడు నాకు 0 వచ్చినాయి, నీకెన్ని వచ్చినాయి? 100 వచ్చినాయి. 100 వచ్చినాయి. అయితే నాకు తెలియాలి కదా, తెలియాలి. నేను ర్యాంక్ 1 అవును. విత్ 100 మార్క్స్ ర్యాంక్ 1 అనుకో, నువ్వు ఎన్ని పెడతావు? అంతే పెట్టావు కదా. పెట్టాలి. అదే 100 మార్క్స్ తోని నువ్వు ర్యాంక్ 600 ఉన్నావు, అప్పుడు పెడతావు. ఇప్పుడు ఇది రిలేటివ్ ఎగ్జామ్ కదా. అవును. యువర్ సెలెక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, ఇట్ ఇస్ ఆల్సో రిలేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్ టు అదర్స్ పర్ఫార్మెన్స్. కరెక్ట్. అవును. సో వీళ్ళు రెస్పెక్టివ్ లాగిన్స్ కి పంపకుండా మొత్తం పెడితేనే లిస్ట్ కరెక్ట్. దీనివల్ల ఏమైంది, గోప్యంగా పంపేసరికి డౌట్ వచ్చింది. అసలు గోప్యంగా ఎందుకు పంపాలా? అది పంపొద్దు కదా అట్లా. కిందికి పో, లాస్ట్కి వెళ్ళి. ఓకే. పైకి ఈ పాయింట్ ఇది చదువుతాను. Point number 330. It is incorrect to suggest that the commission failed to follow its own rules and it cannot be questioned. Candidates who have appeared for the examinations have every right to question whether the commission has followed its own prescribed rules regardless of whether they are selected or not. అంతే కదా. ఏమంటుందంటే వాళ్ళు సెలెక్ట్ అయినా కాకపోయినా కమిషన్ ని అడిగే హక్కు మనం ముందు నెత్తిలో మొత్తుకుంది అదే కదా. కమిషన్ ని అడిగే హక్కు మనకు ఉంది. ఇప్పుడు యాజ్ ఎ క్యాండిడేట్ మనకి ఎంత అయితే యూనో అది ఉందో బైండింగ్ రూల్స్ ఫాలో అవ్వాలని, వాళ్ళకి కూడా అంతే ఉంటుంది. నేను ఫోన్ తీసుకోవచ్చా? అదే మరి తీసుకోవచ్చా? లాస్ట్ పాయింట్ అంటే చూడండి, మేము ఇన్ని రోజుల నుంచి గొడవపడింది ఇదే కదండి. మేము క్యాండిడేట్స్ మేము టైం పెట్టినాం కాబట్టి మాకు ప్రతి హక్కు ఉంది అడగడానికి. ఎన్ని పాత వీడియోలు చూస్తే మీకు ఇదే కనబడుతుంది. ఈ పాయింట్ నేనలేదు, జడ్జి గారే చెప్తున్నారు. ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది ఇది. చూడు రాసినట్టే ఉంది ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ డిస్క్లోజింగ్ ద 6th పాయింట్ కదా, డిస్క్లోజింగ్ ద అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హాల్ టికెట్ నెంబర్స్ ఇన్ మెయిన్స్ ఫైనల్ మార్క్స్ లిస్ట్. దీనికైతే చెప్పు. దీని సారాంశం ఏం లేదు భయ్య. ఇప్పుడు బేసికల్ గా ఏమన్నారంటే ఇంగ్లీష్ పేపర్ నువ్వు క్వాలిఫై కాకుంటే పేపర్లు దిద్దొద్దు. అట్లా 900 మంది ఉన్నారు. ఏది ఇంగ్లీషే పాస్ కాలే, దిద్దుగాలి. మరి అన్ని దిద్దారు. వీళ్ళు ఆగమాగం దిద్దాలి కదా. ఫస్ట్ అవి దిద్ది ఇంగ్లీష్ దిద్దినారు. ఫస్ట్ లేకుంటే ప్యారలే దిద్దినారు. అది బ్లండర్, మిస్టేక్ కూడా కాదు, దట్ ఇస్ ఎ బ్లండర్. అదే నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ దిద్దు. అంత మాత్రం ఏంది 90 రోజులలో. అదే కదా, ఫస్ట్ ఇంగ్లీష్ దిద్ది. వీళ్ళు అందరు దిద్దిరు, దిద్దిరు ఇవ్వకుండా ఇయ్యొద్దు కదా, మళ్ళీ డిస్ప్లే చేసారు. ఇప్పుడు కిందికి రా మటన్ తిన్నామని బొక్కలు మెడలేసం తిరిగినట్టు. ఇప్పుడు కిందికి రా. నెక్స్ట్ సార్ ఏదో పెట్టిండు. ఇప్పుడు ఏంది 150కి ఎంత వస్తే పాస్ చెప్పు. 30% ఎంత? 150 45. వెరీ గుడ్, పాస్ అయ్యావు. ఇప్పుడు ఈయనకి 27 వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఏముండాలి? ఇక్కడ 0 ఉండాలి. 0 ఉండాలి. ఇప్పుడు 72 మార్కులు వచ్చినాయి. అయ్యా, అంటే వీని పేపర్లు దిద్దొద్దు కదా, దిద్దిరు. ఇప్పుడు ఈయనకి 15 మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్ లా. అదే కిందకి 100 మార్కులు వచ్చినాయి. కిందిగో అట్లా 15. అదే 15 ఈ నెంబర్లు ఉండదు, అన్ని సున్నాలు ఉండాలి. ఈ కాలమ్ మార్క్స్ సెక్యూర్డ్ అవుట్ ఆఫ్ 900 షుడ్ బి ఆల్ జీరోస్ ఫర్ దీస్ పీపుల్. ఎవరికి 0 కాకుండా లేకపోతే డిస్క్వాలిఫైడ్ ఎన్నేనో డిస్క్వాలిఫైడ్ ఏదో ఉండాలా వీళ్ళందరికి. కానీ వీళ్ళందరికి మార్కులు వచ్చినాయి అంటే దీని అర్థమైందప్ప. ఎవరికో 8 వచ్చినాయి భయ. అమ్మని అమ్మ, మనోడు ఏం చేసి కొత్తగేసేదేమో. 8 వచ్చినాయి, ఈడ కూడా 64 వచ్చినాయి మరి. అదే కదా, అంటే ప్రతి పేపర్ ఇక్కడ చదువుదాం. పాయింట్ మంచిగా ఉంది. The above table indicates that the candidates who are disqualified in qualifying exam, that is general English, but their other papers are also evaluated and the total marks are published, which contradicts their own rules. This itself demonstrates how transparency maintained by commission in the evaluation of answers. అబ్బాబా, ఎన్ఆర్ఆర్ ఫోటో ఉంటే సార్ ఇట్లా బ్రహ్మానందం చేస్తాడు, అట్లా మొక్కాలనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనము లాయర్ గారు మాట్లాడినప్పుడు విన్నాం, కానీ అవే పాయింట్స్ జడ్జిమెంట్ రాయడం అనేది సూపర్. అది నాకు నచ్చుతుంది. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ పాయింట్ లాస్ట్ లో ఏం రాసినా చూడాలి సార్. లాస్ట్ పాయింట్ the commission super abba 337. The commission clearly deviated from the above mentioned clause by evaluating other 6 answer scripts of the candidates who were disqualified in the general English paper and also issued a memorandum of marks in the respect of them. ఏమనాలబ్బా, ఇక ఏం మాట్లాడతాం.
టీజీపీఎస్సీని తిట్టద్దు తిట్టద్దు అని మనం తిట్టట్లే కానీ ఎట్లా రాసేది చూడు. నెక్స్ట్ సరే, ఇది ఇది అయ్యా ఫేవరబుల్. ఈ ఈ ఈ ఈ పాయింట్ దగ్గర నువ్వు డిసప్పాయింట్ డిసప్పాయింట్ అవుతావు. అవుతారా? ఎందుకు చెప్పు? ఇది ఫేవరబుల్ ఉందా ఇది? ఎవరికి? టీజీపీఎస్సీకి. అవును. ఇంక్రీజింగ్ వేకెన్సీస్ బై యాడింగ్ న్యూ వేకెన్సీస్. సరే, దీనికి ఇది వాళ్ళకి వాళ్ళకి ఫేవరబుల్ గా వచ్చిందండి. ద కమిషన్ ఇన్ ద ఎల్ఏ నోటిఫికేషన్ 422 డేటెడ్ 26. అది సుప్రీంకోర్టు మెన్షన్ చేసారు వాట్ ఎవర్. ఏమంటుండంటే వాళ్ళు మెన్షన్ This issue was already challenged in Honorable Court, and Honorable Supreme Court refused to intervene in the matter by dismissing the challenge. Hence, the petitioners' counsel arguments were rejected on this సో aspect. బేసిక్గా ఏమైందంటే 503ని 563 చేయడము మాకు సంబంధం లేదు, చేసుకుంటే చేసుకుంది అంతేగా. Okay, fine. చాలు. Nobody has any issue with చలో that. వచ్చాము. So now we come to method of evaluation and its impact. ఓకే, అదే Okay, now method evaluation ఏం నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సెలెక్షన్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ కానీ స్టార్ట్. దీన్ని ఏమంటారు సార్? మరి దీని గురించి ఏమన్నాడు? సెలక్షన్ ఆఫ్ ఇక్కడ ఎవాల్యుయేటర్స్. నాకు పాయింట్ నచ్చింది బై కిందికి వెళ్ళు. ఇప్పుడు ఇందులో సారాంశం చెప్తాను నేను. ఓకే అపరెంట్లీ కొంతమంది ఆస్పిరెంట్స్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఓకే సో ద రెస్పాండెంట్స్ టీజీపీఎస్ అడ్వకేట్స్ ఆర్ స్టేటింగ్ దట్ Okay. వాళ్ళు వాళ్ళ పవర్ అండ్ అథారిటీని అబ్యూస్ చేసి ఓకే లిస్ట్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ తెప్పించుకోరు. ఓకే తెప్పించుకున్నందుకు వీళ్ళు పోలీస్ కేసు పెట్టిరట. ఓకే జడ్జి అని రాస్తాడు కిందికి పో. ఓకే ఒక నిమిషం. ఆ. ఇది చదువు. If it is right. ఇది చదవండి. If it is right, If it is right, the the commission has to take action against their own employees who supplied the details of the evaluator. Evaluator. Instead, without doing so, threatening the petitioner Wow. is incorrect. ఏం రాసిండబ్బా ఇది? Ah, ఇది చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, ద కమిషన్ హ్యాస్ టు టేక్ ద యాక్షన్ అగేన్స్ట్ దేర్ ఓన్ ఎంప్లాయీస్. వాళ్ళ ఎంప్లాయీస్ మీద యాక్షన్ తీసుకోవాలి. హూ సప్లైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఎవాల్యుయేటర్స్. ఇన్స్టెడ్ వితౌట్ డూయింగ్ సో థ్రెటనింగ్ ద పిటిషనర్స్ ఈజ్ ఇన్కరెక్ట్. hmm. ఇది సూపర్ కదా మరి అసలు. Super. మళ్ళీ అదే మరి చోర్ జాకే కోతాలు కూడా అంట అనేది ఉంది మరి తెలంగాణ సామెత. ఇది అట్లనే లేదు. Hmm. దట్ ఈస్ అ పాయింట్ హియర్. నెక్స్ట్ అది Hmm. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఉంది భయ్య. ఇది అబౌట్ వాళ్ళు ఏదో అన్నారు, దే సమ్హౌ పిటిషనర్స్ ఎస్టాబ్లిష్ దట్ వన్ ఆఫ్ ద ఏమంటారు ఎవాల్యుయేటర్స్ వాజ్ ఏ ప్రైవేట్ పర్సన్. కిందికి వెళ్ళు. హిస్ నేమ్ ఈజ్ ఎంఏ మాలిక్. సారీ ఓకే, ఎంఏ మాలిక్ హూ వర్క్డ్ యాజ్ ఎ ప్రైవేట్ ట్యూటర్ అండ్ వాజ్ ఎన్ ఎవాల్యుయేటర్. ఓకే, కిందికి రా చెప్తా. ఈయన ఏం చేసింది తెలుసా ఈ మనిషి? నువ్వు చదవాలి, కిందికి రా. ఓకే ఇది చదువు, ఇక్కడ నుంచి చదువు. The commission tasked with substantiating the allegation about this evaluator stated that the said evaluator has been working as an associate professor at the government degree college since 2010 and has not taught a single class at RC Reddy Study Circle since then. The commission to that extent produced a wide letter dated so and so 20/04/2025. The commission said that the said evaluator approached the advocate to issue a legal notice to all the petitioners of WP so and so. However, the fact remains that the particular evaluator wrote the book on Indian economy for Group 1 mains. ఇది కదా పాయింట్. అవును. So, however the fact remains is that the particular evaluator, ఇందాక నేను చెప్తున్నా, however the fact remains that the particular evaluator wrote the book on Indian economy in Group 1s, which is published in the year 2024 itself. In the said book, while introducing about the author, Dr. M.A. Malik stated that for the past 22 years, he has been contributing insightful articles on the economy for competitive exams in Andhra Jyoti, Telangana, so and so for Vivek magazine and magazine by RC Reddy Publications. ఇది పాయింట్. డన్ అండ్ డస్టెడ్. ఇది లాస్ట్ చూడు, ఇది ఇంపార్టెంట్. ఇట్ సీమ్స్ దట్ ద ఆథర్ గైడ్స్ ద స్టూడెంట్ ఆఫ్ ద RC Reddy Study Circle in Hyderabad in one way or other. So, knowing fully about the author particulars, the commission, without accepting the same, threatened to file cases against the writ petitioner. సేమ్ అదే లేబా, చోరు జాకే కోతవాలు కూడా అంట తెలంగాణ సామెత. నాకు అదే గుర్తొస్తుంది. వీళ్ళు చేసేటి అన్ని చేసి పిటిషనర్ మీద కేసులు పెట్టడం అనేది అల్టిమేట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్కి వెళ్ళు. ఇదే కదా ద ప్రొసీజర్ ఆఫ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ ఎవాల్యుయేషన్. దీంట్లో పాయింట్ నెంబర్ దీంట్లో ఏంటిది? ఇందులో కీ గురించి ఉంది భయ. ఓకే, ఫస్ట్ వీళ్ళు కీ లేదంటారు, కీ లేదంటే తర్వాత కీ ఉంది అంటారు, తర్వాత అల్టిమేట్లీ కీ సబ్మిట్ కూడా చేస్తారు. ఎవరికి? మన
దీనికి కోర్టుకి కోర్టుకి సీల్డ్ కవర్ లో. అదే దట్స్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ద ఇష్యూ. లాస్ట్ పాయింట్ కి వెళ్ళి సరే అది మొత్తానికి ఆ పాయింట్ అయిపోయినాక చేసిన అరాచకం చదివితే మామూలుగా అదే నిద్ర పడ్డది మనకి తలకాయ వస్తుంది. అది నెక్స్ట్ లాస్ట్ కి వెళ్ళు. ఇది చూడు ఈ ఒక పాయింట్ ఆ, అంటే ఇట్లాంటి పాయింట్స్ మాకు గుర్తు షాకింగ్లీ ద కమిషన్ హ్యాస్ గివెన్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అండ్ ద కోర్ట్ అండర్స్టూడ్ దట్ ద కమిషన్ డిడ్ నాట్ ఫాలో ఎనీ ప్రాపర్ మెథడ్ అండ్ ఇన్స్టెడ్ రిలైజ్ సోలీ ఆన్ ఇట్స్ సెలెక్టెడ్ ఎక్స్పర్టీస్ ఎవాల్యుయేటర్స్ ఉమ్. ద ఎంటైర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అండర్మైన్ ద శాంక్టిటీ ఆఫ్ గ్రూప్ అని ఏ బాబా మనకంటే గట్టి రాసిండు సార్ స్టార్ ఆన్సర్ రేటింగ్ అదే ఇది ఇంపార్టెంట్ అప్ప నాలాంటి వాడి కోసమే దిస్ కోర్ట్ విషెస్ టు డిస్క్లోజ్ ద మార్క్స్ ఆఫ్ వన్ క్యాండిడేట్ అకార్డింగ్లీ ద పిటిషనర్స్ భయ్యా నీ గురించి నా రాసినట్టు. నెంబర్ నా నెంబర్ ఇచ్చింటే బాగుండేది వన్ క్యాండిడేట్ అకార్డింగ్లీ ద పిటిషనర్స్ అఫిడేట్ హూ స్టడీడ్ ఎవ్రీ డే ఫర్ 10 to 12 hours వైల్ రిజైనింగ్ ద కార్పొరేట్ జాబ్ సేమ్ నేనే కదా అశోక్ నగర్ రూమ్ తీసుకొని జాబ్ వదిలేసి కార్పొరేట్ జాబ్ వదిలేసి ఆఫ్టర్ 12 years నేనైతే ఆఫ్టర్ 15 years ఎక్స్పీరియన్స్ ఫర్ హిస్ జాబ్ అపేర్డ్ ఫర్ ద గ్రూప్ 1 యాక్చువల్లీ ఇక్కడ నా నెంబర్ ఉండాలి నాది కాదు ద హాల్ టికెట్ నెంబర్ యాజ్ పర్ ఎఫెక్ట్ సో అండ్ సో వీటికంటే 33 45 10 2 8 ద కోర్ట్ వాజ్ షాక్డ్ ఆఫ్టర్ సీయింగ్ ద అవార్డింగ్ మార్క్స్ టు ద క్యాండిడేట్ దట్ ఈస్ 6 papers ద క్యాండిడేట్ అవార్డెడ్ సింగిల్ డిజిట్ మార్క్స్ ఇన్ 4 ఈ మార్క్స్ ప్యాటర్న్ ఏం చూపిస్తా తెలుసా భయ్య? ఇడు ఫస్ట్ డే ఏదో రాసిండు, సెకండ్ డే ఏదో రాసిండు, మన వీడియో చూసిండు కార్పొరేట్ అయితే భయనే మనం కలిపి వాళ్ళు ఇచ్చొచ్చినాం కదా. ఇప్పుడు నా మార్కులు ఎట్లా 0 0 0 0 0 0 నాకు రివాల్యుయేషన్ చేసి నాకు 201 వచ్చినాయి నాకు జర్నలిస్ట్ వచ్చినాయి పేపర్ మార్కులు ఇంక తర్వాత ఏం రాయలే. తర్వాత సరే ఇదండి కండిషన్ ఇట్లా ఉన్నాడు అంటే ఇది ఎందుకు చదువుతున్నాం అంటే జడ్జి గారు గట్టిగా చదివిర్రు అనేది ఒక పాయింట్ అందుకోసమే 2 months తీసుకున్నట్టుండు దొరగారు కదా. కిందికి వెళ్ళి ఇంకా ఇవ్వండి ఇనిషియల్లీ ఇన్ దిస్ వెబ్ నోట్ ద కమిషన్ స్టేటెడ్ దట్ ద 2 evaluations were mandatory which was also reiterated in its counter affidavit. However, in the vacate stay petition the commission did not mention anything about the third evaluation and later it filed an affidavit disclosing the implementation of the third evaluation. ఇది ఎట్లా అవుతుందండి? అదే ఓకే నెక్స్ట్ ఒకటి ఉంది కదా భయ్య, నెక్స్ట్ డిస్క్రిమినేషన్ టు తెలుగు స్టూడెంట్స్ అని. భయ్య ఒక్క పాయింట్ చెప్తా భయ్య, ప్రతి పాయింట్ మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా. బీయింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ వైల్ రిక్రూట్మెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ద కమిషన్ మస్ట్ ఫాలో ఇట్స్ ఓన్ రూల్స్ స్ట్రిక్ట్లీ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండర్ 3x రూల్ as ఫాలో. ఇది ఇక్కడ చూడు ద అబోవ్ రూల్ ఇండికేట్స్ దట్ ఇఫ్ ద కమిషన్ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ ఎనీ న్యూ సిస్టమ్ regarding the conduct of the examination and evaluation, it must follow the procedure outlined in the rules for the direct recruitment process. And specifically, the commission must first consult with the government before adopting such a system for recruitment in any particular. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, నువ్వు ఒక పద్ధతి పాడు ఫాలో కావాలి కదా. సో అది చేయాలి. నెక్స్ట్ పాయింట్ వెళ్ళిపో. అదే ఇంకొకటి లాస్ట్ పాయింట్ చెప్తా. ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ ద కమిషన్ హ్యాస్ నెవర్ అప్లైడ్ ఫర్ ద ఎఫోర్ మెన్షన్డ్ రూల్ అండ్ నో అంటే వాళ్ళు ఏ రూల్ పెట్టినా కానీ అండ్ నో స్పెసిఫిక్ రూల్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ అండ్ దర్ ఇస్ నో డిస్కషన్ ఇన్ ద ఆర్గ్యుమెంట్స్. సరే ఇప్పుడు చెప్పు నీ పాయింట్ ఏంటిది? అదే నెక్స్ట్ పాయింట్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ద తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం క్యాండిడేట్స్ వర్ నెగ్లెక్టెడ్. అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ భయ్య, ఇప్పుడు 45 మంది సెలెక్ట్ అయ్యారు. లెట్ us assume హైపోథెటికల్లీ వీమెన్స్ పెట్టిరు 20 మంది సెలెక్ట్ అయ్యారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారా? అంటే ఈజ్ దేర్ నాట్ పాసిబిలిటీ దట్ దేర్ ఈస్ నాట్ ఈవెన్ సింగిల్ తెలుగు క్యాండిడేట్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్? అంటే అనుకుందాం హైపోథెటికల్ ఎక్సెప్షనల్ గా రాసిరు ఇంగ్లీష్ వాళ్ళని, ఓకే ఇది వన్ ఆఫ్ ద గ్రౌండ్సా? మరి అదైతే కాదు, అది చెప్పు మళ్ళీ చెప్పు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 45 మంది సెలెక్ట్ అయ్యారు 563లా, ఓకే. సో ఎవ్రీబడి ఈస్ ఫైటింగ్, ఓకే. రీమైన్స్ పెడితే 20 మంది అయ్యారు అనుకుందాం తెలుగు వాళ్ళు, అప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు అది చెప్పు. మళ్ళీ చెయ్యొద్దు ఎందుకు? ఎట్లా చేస్తారు మరి? ఇప్పుడు అదే 45 మెంబర్స్ వస్తే సంథింగ్ ఈజ్ రాంగ్, డిస్క్రిమినేషన్ అంటారు. మేబీ నేను మిస్ అవుతున్నానా? నువ్వు చెప్పు. ఇప్పుడు 563లా ఎంతమంది వచ్చారు తెలుగు వాళ్ళు? అవును, ఎంతమంది వచ్చారు? 53, 10% వచ్చారు కదా. 45 50 అనుకుందాం. లెటర్ రాసి రీమైన్స్ పెట్టిరు, ఓకే. మళ్ళీ అందరు రాస్తారు. ఈసారి 20 మంది వచ్చారు అనుకుందాం 563లా, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారా? అదేలే, దీనికి అదే కదా ఎందుకంటే అంటే ఒక మినిమం నెంబర్ అయితే రావాలి కదా. అంటే ఏంది? వాట్ ఈస్ దట్ మినిమం? ఏంది?
ప్రపోర్షనేట్ అంటే మరీ అంత రావద్దబ్బా. అరే ఎంత ఇప్పుడు చెప్పు నువ్వు నువ్వు ఎర నువ్వు ఎంత నువ్వు వస్తే నువ్వు 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 అన్న నువ్వు పాయింట్కే నేను చెప్తా. మళ్ళీ 20 వచ్చిందనుకో, ఆ, మళ్ళా ఇట్ హ్యాస్ టు బి మళ్ళీ స్క్రూటినైజ్ చేయాల్సిందే. అరే ఎంత వస్తే నువ్వు హ్యాపీ చెప్పు. అంటే ఎంత వస్తే అంటే ఒక మీడియం దగ్గర ఉండొచ్చు, ఒక 50-50 అని ఎగ్జాక్ట్ రాకపోయినా ఉమ్, సరే 30-70 40-60 అన్న ఉంటే బెటర్. కానీ మరి 10 ఆ 90 రావద్దు, అంత డీవియేషన్ ఉండొద్దు. ఇప్పుడు మీన్ ఉంటుందా, మీన్ ఉమ్. మీన్ నుంచి కొంచెం అటు ఇటు ప్లస్ ఆర్ అంటే మైనస్ మినిమం ఒక 200 ఉండాలంట. ఉండాలి ఆబ్వియస్ గా. ఇప్పుడు 563లో హాఫ్ కొట్టు, ఎంత 250 అవుతుంది కదా, 275 అయింది అనుకో, ఉమ్, మేబీ ఒక 200 వచ్చినా కానీ తల్లి బిడ్డ న్యాయం. ఉమ్, మరి 20 వస్తే తప్పు కదా. ఉమ్, నేను ఇందాక చెప్పిన పెట్టొద్దు అన్నా కదా, నాకు బుర్ర పని చేయలేదు. ఓకే, ఉమ్, మేబీ రాత్రి అయింది కదా, నిద్ర వస్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్ వెళ్దాం. ఉమ్. సో మళ్ళీ పెట్టాలా గ్యారంటీ. ఓకే, నెక్స్ట్ చెప్పు. అంటే 200 వచ్చేదాకా పెడుతూ ఉండాలి. పెట్టాలి అంతే. నెక్స్ట్ పాయింట్. సరే ఇది లాస్ట్ 363 చదువు. 363 359 362 360, yes. ఉమ్. For the English medium, 381 candidates attended, out of which picked up only 506. ఓన్లీ ఇక్కడ ఓన్లీ లేదు. 89 అంటే 90% అనుకో. తెలుగు మీడియం 8694 candidates attended, out of which only 56. ఇక్కడ ఓన్లీ picked up, that is 9.95%. ఇందాక నేను అన్నా కదా 50% వచ్చింది. Urdu medium 10 candidates attended, out of which only one candidate picked up, that is 10%. Only. Upon examining the comparison figures, it is clear that injustice has been done for the Telugu medium candidates. ఇప్పుడు తెలుగు మీడియం సోదరులారా, మీకు ఇది హ్యాపీనెస్ కదా. జడ్జి గారు చెప్పినట్టే కదా, తెలుగు మీడియం వాళ్ళ కోసం మనం గట్టి కొట్లాడము అబ్బా. వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఇన్ 2022 మనం వచ్చినప్పుడు ఐ వాజ్ అ పర్సన్ హూ వెంట్ అండ్ గేవ్ రిప్రజెంటేషన్ టు టీజీపీఎస్సీ జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చినాం, తెలుగు అనేది కంపల్సరీ ఆప్షన్ పెట్టాలని. మా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకోటి, ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ లాంటి స్టేట్ లో ఇప్పుడు వీళ్ళు ఏంది గ్రూప్ 1 ఆఫీసర్స్ కదా. ఇప్పుడు వీళ్ళు ఇంకోటి వీళ్ళకి మస్తు సోషల్ కనెక్ట్ ఉంటది భయ్య. తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళకి ఇష్యూస్ కానీ, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ స్కూల్లో చదివినోడు అంత కనెక్ట్ అవ్వగలుగుతాడు రూరల్ లో. అంతే. ఐ గెస్ తెలుగు మీడియం క్యాండిడేట్స్ క్యాన్ బికమ్ బెటర్ అడ్మినిస్ట్రేటర్స్. ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలుసు, అన్ని మనకంటే స్ట్రాంగ్ ఉంటారు. నేను స్వయంగా చదివిన కదా, నాకు ఐ హావ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ తెలుగు మీడియం. వాళ్ళ నాలెడ్జ్ చూసి నేను అవాక్ అయిపోతా. డెఫినెట్ గా చెప్తున్నా కదా. సో నెక్స్ట్ పాయింట్ చెప్పు. ది హైయెస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ద స్పెసిఫిక్ సెంటర్స్. ఇది నేను చెప్పొచ్చు, దీంట్లో ఉందా పాయింట్ రిగార్డింగ్ ద హైయెస్ట్ మార్క్స్ ఆఫ్ ద కమిషన్ షెడ్ అండ్ సో అండ్ సో. నేను చెప్తాను. బై డాక్యుమెంట్ 280 దగ్గరకు వచ్చిన మొత్తానికి. ది కమిషన్ అవార్డెడ్ ద సేమ్ మార్క్స్ టు సర్టెన్ క్యాండిడేట్స్. ఈ పాయింట్ ఇద్దామా, పాయింట్ నెంబర్. ఇందులో పెద్ద ఏం లేదు భయ్య. నెక్స్ట్ వెళ్ళాలి. కమిషన్ అవార్డెడ్ ద సేమ్ మార్క్ టు సర్టెన్ క్యాండిడేట్స్. దీంట్లో ఏముంది? Same marks to certain candidates. Several candidates who wrote the main examinations were awarded same marks. The commission in its common counterfeit accepted the same marks for granted so to 719 candidates, which is unusual. ఉంది కదా, which is unusual. The commission on this aspect stated that the marks range 430 to 439. 440 candidates have got the same marks, which is usual in a highly competitive exam. That is okay. అండ్ ఇంకోటి 20,000 మంది రాశారు కదా. అదే. This argument of the is not appreciated, since table 1 refers to the same marks but table 2 refers to range of marks. It can be understood that in a competitive exam a number of persons can have same marks but not with adjacent hall ticket numbers. ఇదే కదా పాయింట్. దీనికి ఆన్సర్ మనలో ఏం చెప్పింది తెలుసా, ఏదో ఉంది. బట్ నేను అదే అంట, ఇక్కడ దే ఆర్ డైరెక్ట్లీ ఛాలెంజింగ్ దట్ దిస్ ఎగ్జామ్ ఈస్ కాంప్రమైజ్డ్. ఇప్పుడు ఇఫ్ దిస్ ఈస్ ట్రూ, దెన్ హౌ కెన్ దేర్ బి రీఎవాల్యుయేషన్? అంతే మరి. ఇప్పుడు పక్క హాల్ టికెట్ నెంబర్స్ కి సేమ్ నెంబర్స్ వస్తే రీవాల్యుయేషన్ అసలు అవుతుందా? అదే కదా, కాలేదు. ఇది మహా భయంకరమైన దరిద్రమైన పాయింట్. విత్ అడ్జసెంట్ హాల్ టికెట్ నెంబర్స్ పక్క రావడం ఏంటన్నా, ఇదేమన్నా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్ అట్లా వస్తుందా? ఛాన్స్ ఉందా?
చూడు, ద సిమిలర్ మార్క్స్ అబ్టైన్డ్ బై మోర్ దెన్ 500 క్యాండిడేట్స్ ఈజ్ లుక్ అన్యాచురల్ అంట. లుక్స్ లుక్స్ అన్యాచురల్. అన్యాచురల్. ఓకే. సో అది అబ్బో, 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 ఇదేంది? టేబులర్ ఫార్మాట్ ఇచ్చిండు ఒక కదా. ఒక ఒక కిందకో కిందకో ఉమ్. కిందకో. ఇప్పుడు అప్పుడు ఇప్పుడు పక్క పక్కన వచ్చిన మార్కులు అన్ని పనికిరాని మార్కులు కదా భయ్. హౌ అదే డస్ అదే ఇట్ మ్యాటర్? ఇగో టూ ఇప్పుడు ఫోర్ ఇప్పుడు ఇది 253, 373, 272, 302 ఇది వచ్చి ఇవి ఏమైనా పనికొచ్చే మార్కులా? అదే కదా. అదే ఆ, నా మార్కులు వాళ్ళ మార్కులు ఒకటి. ఒకటే ఉన్నాయి. సో ఇది అన్ని భలే రాశారు కదా అసలు. ఈ భలే ఇచ్చారు టేబులర్ ఫార్మాట్స్. రేంజ్ ఆఫ్ మార్క్స్ దిట్ ఈస్ ఓకే. So the commission comparison in between the same tabular marks is legally unsustainable and defective. Okay, Rabai. Sare, final గా conclude కొద్దాం అబ్బా. After analyzing the submission of all the council's case laws and material available record, the court feels that the commission, while conducting the group one mains examination, had not maintained transparency, integrity, acted in a biased manner, and deviated its own rules. అమ్మా, ఇప్పుడు మనం డైరీగా చెప్పాలి సాయిరామ్. ఇన్ని రోజులు మనం చెప్తే అలిగేషన్ అన్నారు. ఇప్పుడు దొరగారు చెప్పారు కాబట్టి మనకి పాయింట్ ఉంది. మనం ప్రూఫ్ చూపిస్తున్నాం, చూపించి చెప్తున్నాం. మళ్ళీ అవుతానండి ఇది. After analyzing the submission of all the council case laws and material available on the record, the court feels that the commission, while conducting the group 1 mains examination, had not maintained transparency, integrity, accorded in the biased manner, acted in biased manner and deviated their own rules. ఇది ఎవరి కోసం అంటే, మన మిత్రులు ఎవరైతే నన్ను అన్నారు చూసారా, అన్నా నువ్వు అందరినీ డీవియేట్ చేసినావు, నువ్వు చదువుకున్నావు అన్నారు చూసినావు, వాళ్ళ కోసం ఇది. డీవియేట్ అయింది ఇంటి టీజీపీఎస్సీ. ఇప్పుడు వాళ్ళు చెప్పాలా, నేను డీవియేట్ చేయలే, టీజీపీఎస్సీ డీవియేట్ చేసిందని కోర్టు చెప్తుంది. ఎవరు చెప్తారు? నేను చెప్తాను, కోర్టు చెప్తుంది. ఏ కోర్టు? ఏ కోర్టు? హైకోర్టు. హైకోర్టు. సో డ్యూ టు ద కమిషన్స్ నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ, అబ్బా ఏం రాసిండ, డ్యూ టు కమిషన్స్ నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ, ది ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ ఆర్ ద అన్ఎంప్లాయ్ యూత్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అరే రే రే రే. The candidates have spent a substantial amount on coaching classes, that is studying 10 to 12 hours. అబ్బా సార్, నా ఎన్ఆర్ఆర్ గారు మీకు మీ ఫోటో ఇవ్వాలి మాకు. అండ్ సమ్ క్యాండిడేట్స్ హ్యాస్ రిజైన్డ్ దేర్ జాబ్స్. నేనే సార్, ఫర్ ద సేక్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ దిస్ ఎగ్జామ్. పిల్లం తిట్టింది, అత్తమామలు తిట్టిర్రు, దోస్తులు తిట్టిర్రు, అంత మంచి జాబ్ వదులుకున్నాం. ఇదే కదా నా ఎగ్జాంపులే. ది కమిషన్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అండ్ ఎవాల్యుయేషన్ మెథడ్ విచ్ ఈస్ ఇంపర్మిసబుల్. ఓకే. అబ్బా ఇది కూడా ఏం రాసిండు అబ్బా. ఆల్దో దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ది కమిషన్ హ్యాస్ నాట్ లెర్న్డ్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. మన నాకు ఆ సినిమా గుర్తొస్తుంది, ఏది మన కిల్ బిల్ పాండేలా అంటే వాడు అంటారు కదా, అల్లు అర్జున్, "అబ్బా, నువ్వు నాకంటే కసిగా ఉన్నావు కదా అంట." ఇది అట్లనే ఉంది సార్, మీరు మాకంటే కసిగా రాసిరు కదా. నువ్వు రాసిన గట్టిగా రావు. నేను ఇలా హాఫ్ రాసానేమో. In view of the foregoing discussions and also taking into consideration the facts and circumstances mentioned above, the writ petitions are disposed of with the following directions. అయితే ఈ రోజు ఒకడు అంటుండే నాతోని, పైకి రా సార్ చదివినట్టు ఇది, రిట్ పిటిషన్స్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ద ఫాలోయింగ్ స్టేషన్ అంటే 563 లో సెలెక్ట్ అయినాడు ఉన్నట్టు. ఏ అని అరుస్తున్నాడు. డిస్పోజ్డ్ కి ఆయనకి డిస్పోజ్ కి డిస్మిస్ కి తేడా తేడా తెలియదు. అట్లాంటి సెలెక్ట్ చేసి ఏం చేస్తారు అమ్మా. ఫైనల్ గా అమ్మా, ఇది ఫైనల్ గా ఏం ఫైనల్ మార్క్ లిస్ట్ డేట్ అంటే ఇవి అంటే ఇది స్ట్రెస్ చేసాదు, స్ట్రెస్ చేస్తాబ్బా. నేను చాలా ఫస్ట్ పాయింట్ ఇదే కదా, ఫైనల్ కంక్లూజన్. ద ఫైనల్ మార్క్ లిస్ట్ డేటెడ్ March 10th కి ఇచ్చింది, యాజ్ వెల్ యాజ్ జనరల్ ర్యాంకింగ్ డేటెడ్ March 30th ఆర్ హియర్ బై సెట్ అసైడ్. అంటే ఇప్పుడు హియర్ బై సెట్ అసైడ్, సెట్ అసైడ్ అంటే పక్కన పెట్టేశారు. అంటే వాటికి కన్సిడరేషన్ లేవు. ఇప్పుడు యూ కెనాట్ సే దట్ నాకు ర్యాంక్ 1 వచ్చింది, ర్యాంక్ 2 వచ్చింది, ఏది వచ్చింది అయిపోయింది అదోడు, ఇదనమాట. సో ద రెస్పాండెంట్ అథారిటీస్ ఆర్ డైరెక్టెడ్ టు రీఎవాల్యుయేట్ ఆల్ ద ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆఫ్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ బై అప్లయింగ్ ద మోడరేషన్ మెథడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సంజయ్ సింగ్ versus UPSC Commission Allahabad 2007 manually and announce the results. Based upon such results, the respondent authorities are directed to steps for filling up the 563 ఇప్పుడు రీవాల్యుయేషన్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇందులో మన అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తా యోధన్. ఇక్కడ దొరగారు ఒక్క పాయింట్ యాడ్ చేయాల్సింది, రీఎవాల్యుయేషన్ బై యూపీఎస్సీ అని ఉండుంటే ఇక్కడ ఎవరితో కుదరదు భయ. అరే రీఎవాల్యుయేషన్ టీజీపీఎస్సీ చేయాలా, యూపీఎస్సీ చేయొద్దా? ఒక్క నిమిషం, యూపీఎస్సీ చేసి ఉంటే సూపర్గా ఉండదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ, నేను ఇంకా గెట్ టు ద పాయింట్. ఒక్క నిమిషం, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది?
సరే అది పోనీ మళ్ళీ మనోళ్ళు పండుకోవాలి ఇప్పుడు రాత్రి అవుతుంది. ఇది చూద్దాం, లాస్ట్ చూద్దాం. ద కోర్ట్ ఇది లాస్ట్ చూద్దాం. అదర్వైజ్ ద కోర్ట్ ఈస్ ఇంక్లైన్డ్ టు క్యాన్సల్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ద రెస్పాండెంట్ అథారిటీస్ ఆర్ డైరెక్టెడ్ టు రీకండక్ట్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇన్ నోటిఫికేషన్ 224 డేటెడ్ 19th February 2024 ఫర్ దోస్ హూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అది సో దిస్ ద అబౌవ్ సెట్ ఎక్సర్సైజ్ షుడ్ బి కంప్లీట్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 8 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇప్పుడు రిసిప్ట్ ఆఫ్ ద కాపీ ఆఫ్ ద కామన్ ఆర్డర్. రీవాల్యుయేషన్ ఎందుకు కాదంటున్నా అంటే, ఇగో 2 హాల్ టికెట్స్ డౌట్ఫుల్ అన్నారు, ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర బయాస్ అయింది అన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రాంగ్ చెప్పిరు అన్నారు, మల్టిపుల్ ఎవాల్యుయేషన్ జరిగింది, ఆ థర్డ్ బబ్లింగ్ అక్కడ మ్యానిపులేషన్ జరిగే ఛాన్స్ ఉంది అన్నారు. ఈ ప్రొవిజనల్ టోటల్ మార్క్స్ ఇది ఓకే కానీ, అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇది ఓకే కానీ, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ గవే పేపర్లు దిద్దితే ఎట్లా? అంతే మరి. ఇవి లేనప్పుడు ఓన్లీ మెథడ్ ఆఫ్ ఇప్పుడు ప్రాసెస్ కరెక్ట్ ఉండి ఓన్లీ ఎవాల్యుయేషన్ లో మిస్టేక్స్ ఉండుంటే అదే దెన్ రీవాల్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. అదే సార్ ఆల్సో నోస్. అంతే. ఏంది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా రాశాడు, 2 హాల్ టికెట్స్ డౌట్ఫుల్, ఎగ్జామ్ సెంటర్స్ బయాస్డ్ అన్నాడు సార్ అన్నాడు, ఇన్కన్సిస్టెన్సీ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అడిషనల్ గా వచ్చారు, సడన్ గా ఇంక్రీజ్ అయ్యారు, దానికి ఏమి ఎక్స్ప్లెనేషన్ లేదు, మల్టిపుల్ థర్డ్ ఎవాల్యుయేషన్ లో మ్యానిపులేషన్ జరిగే ఛాన్స్ ఉంది అన్నాడు. ఇది ఓకే, ప్రొవిజనల్ మార్క్స్ ఓకే, ఇది ఓకే, డిస్కౌంట్ అన్క్వాలిఫైడ్ ఇది ఓకే, ఇంక్రీజింగ్ ఇది ఓకే ఫైన్. బట్ ఈ ఫస్ట్ 4 పాయింట్స్ ఉన్నాయి కదా ఏబిసిడి, దీస్ థింగ్స్ డోంట్ అలౌ ఫర్ రీవాల్యుయేషన్. అంతే కదా. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఇప్పుడు ప్రొసీజరల్ ల్యాప్సెస్ అస్సలు లేవు టీజీపీఎస్సీ ద్వారా. ఓన్లీ మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లోనే కోర్టు ఫాల్ట్ ఫైండ్ చేసింది, దెన్ రీవాల్యుయేషన్ టక్ 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 రీవాల్యుయేషన్ న్యూ లిస్ట్. బట్ ఐ డోంట్ థింక్ రీవాల్యుయేషన్ విల్ హ్యాపన్. రీఎవాల్యుయేషన్ అంటే నేను ఇందాక ఒక వీడియోలో చెప్పిన, అంటే సేమ్ డాక్టర్ దగ్గరికి మల్టిపుల్ ఒపీనియన్స్ కోసం పోయినట్టు. అది చెప్పిండు నీకు ఆపరేషన్ చేయాలని, సెకండ్ ఒపీనియన్ దగ్గరికి నువ్వు వేరే దగ్గరికి పోతావా మళ్ళీ ఆయన దగ్గరికి పోతావా? ఇలా ఆయన దగ్గరికి పోతాను. సో ఇప్పుడు రీఎవాల్యుయేషన్ మళ్ళీ వాళ్ళే చేస్తే మళ్ళీ ఏమి ఇస్తారు అబ్బా? అప్పుడు పారాసెటమాల్ ఇచ్చింది, ఇప్పుడు డోలో ఇస్తాడు అంతే, ఎంజీ మారుస్తాడు అంతే, అంతకంటే ఏం లేదు. ఫుల్ స్క్రీన్ పెట్టు. ఇప్పుడు స్టాప్ షేరింగ్, స్టాప్ షేరింగ్. ఇప్పుడు చెప్పు భయ, ఇప్పుడు ఇదంతా పంచాయతీకి రీజన్ ఎవరు ఇట్లా కావడానికి? అంటే మనిషి అంటున్నావా లేకపోతే బాడీ అంటున్నావా, ఆర్గనైజేషన్ అంటున్నావా? ఆర్గనైజేషన్ ఎట్లా ఉంది కానీ నాకు ప్రైమర్లీ అనిపిస్తుంది ఏంటంటే, వీళ్ళు ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఇనఫ్ పీపుల్ బయటికి రాలేదు. చదువుకున్నోడు బయటకు వచ్చి ఉంటే అప్పుడు వాళ్ళు ఎట్లా ఆలోచించేది తెలుసా? నాకు ఫ్రాంక్ గా నేను కొంతమందిని చూసినా కదా, ఏంది ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది, వీళ్ళు ఏదో కొట్లాడుతున్నారు, పంచాయతీ చేస్తున్నారు, వాళ్ళు కొట్లాడుకొని మనం ఎగ్జామ్ రాద్దాం జాబ్ కొడదాం అని అనుకున్నారు. ఆ మైండ్ సెట్ వల్ల పీకింది. లాస్ట్ ఒక రోజు ముందు వచ్చిర్రబ్బా, ఒక రోజు ముందు వస్తే ఏం సరిపోతుంది? ఒక రోజు ముందు October 19th రోజు వచ్చి గొడవ పడ్డా. అరే మస్తు మంది ఆ రోజు కూడా రాలే, చాలా మంది రాలే. అశోక్ నగర్ లో పాపము వీళ్ళు కొట్లాడి చూసినావా? ఇప్పుడు బ్రదర్ జనార్దన్ వీళ్ళు కొట్లాడి చూసినావా? వీళ్ళు పోయి అరే రండిరా బాయ్ అంటే కూడా ఎవరు రాలే. అవును. అంటే ఇది బేసికల్ గా యాటిట్యూడ్ ఎట్లుంటది అంటే, నేను ఎప్పుడు అది నా వీడియోలో అదే చెప్తా కదా, హీరో ఎప్పుడు పక్కింట్లోకి వెళ్ళి రావాలి, మన ఇంట్లోకి వెళ్ళి పోవద్దు, మన కడుపులో చల్ల కదలొద్దు, మనం ఇక్కడనే ఉండాలి, చల్లగా ఏసీ కింద కూర్చోవాలి, కానీ మనము కదలొద్దు. వాడు కొట్లాడని, లేట్ ఆదిత్య ఫైట్, లేట్ యోధన్ ఫైట్, లేటదేం కోర్టు. మనం నీకు గుర్తుందా, మనం కోర్టుకు పోగానే మనకి ఎన్ని ఫోన్స్ వచ్చాయి, భయ్యా ఏమైంది? వీడు డే అంతా అశోక్ నగర్ చదువుతాడట, సాయంత్రం వచ్చి మనం అడుగుతుండే, నాకు కూడా ఫోన్ వచ్చేది, ఏంటి భయ్యా కోర్టులో ఏమైందని. నీకు తెలియదు, పొద్దు నుంచి లైవ్ నడుస్తుంది, నువ్వు చూడవు. సార్ చదువుకోవాలి కదా, అదే కదా. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ భయ్యా. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్, పీపుల్, యునో హూ విల్ స్టాండ్, హూ విల్ నాట్ స్టాండ్, నారో మైండెడ్ పీపుల్. అండ్ బిఫోర్ కంక్లూడింగ్ భయ్యా, ఐ ఫీల్ దట్ Geo29 ఇష్యూ విల్ కమ్ బ్యాక్ అగైన్. Geo29 అనేది మంచి గుర్తు చేసినావు. Geo29 మీద మొన్న ఆల్రెడీ సుప్రీం కోర్టులో కేసు ఫైల్ అయిందంట కదా. అయితే అందులో అడ్వకేట్ ఏమన్నాడు తెలుసా సుప్రీం కోర్టులో? ఓకే సార్, ఇప్పుడు వరకు లోవర్ కోర్ట్ నుంచి హైకోర్టు వరకు టెక్నికాలిటీస్ మీద కేసు కొట్టేసిరు కానీ నవ్వు అసలు కేసు మెరిట్స్ లాగా పోలేదు. రైట్. వీ వాంట్ టు నో ఫర్ వన్స్ ఇఫ్ దిస్ ఇస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్. So they gave direction, okay, you file fresh writ petition. This time we'll get into the merits of the case. I can bet my life on it.
ఇఫ్ దే గోయింగ్ టు మెరిట్స్ ఆఫ్ ద కేస్ దెన్ GO29 ఇస్ హిస్టరీ. హిస్టరీ. మన 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 పోరాటం స్టార్ట్ అయింది GO29 తో. ఇఫ్ యూ ఒక్క రిమెంబర్. ఒక్క రోజు దాని మెరిట్స్ లోకి పోతే అంతే. మొత్తం సిచ్యుయేషన్ మారిపోతుంది. సో ఇప్పుడు సో పదేళ్ళు అయినా ద కోర్ట్ హ్యాస్ టు గివ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ GO29. నువ్వు ఎన్ని రోజులు ఆపుతావు, ఎన్ని రోజులు నువ్వు మనం మభ్య పెడతావు పబ్లిక్ ని, కానీ ఏదో ఒక రోజు చేతిని అడ్డం పెట్టి సూర్యుడు ఆపలేదు అన్నట్టు. సో ఖచ్చితంగా. సో నీకేమనిపిస్తుంది భయ్య? నాకేమనిపిస్తుంది అంటే ప్రిలిమ్స్ లిస్ట్ చేంజ్ అయ్యి ఓకే దెన్ రీమెయిన్స్ అవుతుంది అనిపిస్తుంది. యాజ్ పర్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో చేసి ప్రిలిమ్స్ స్క్రాప్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ రాసిరు ఫెయిర్ ఎగ్జామ్. అంతే. అది యాజ్ పర్ GO55 తెచ్చి దెన్ మెయిన్స్ ఫర్ ఎవ్రీవన్. నీకు తెలుసు కదా GO55 వస్తే నా నెంబర్ ఉండదు అని. అది మన వాళ్ళకి తెలియాలి. GO59 కోసం నేను నాకు మిడిల్ దిస్ ఇస్ నాట్ పర్సనల్ బ్యాటిల్. దిస్ ఇస్ నాట్ పర్సనల్ బ్యాటిల్. నేను అంటున్నా జస్ట్ ఫర్ ఏ సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం పోరాడుతున్నాం, అంటే మన పోరాటంలో నిజాయితీ ఉంది అని చెప్పడానికి చెప్తున్నా. ఇప్పుడు లెట్ మీ కంప్లీట్. మేము పోరాటంలో నిజాయితీ ఉంది అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్. నాకు ఎగ్జాక్ట్ గా బార్డర్ మార్క్స్ వచ్చినాయి. ఇఫ్ GO55 వచ్చింది అనుకో నేను లిస్ట్ లో ఉండా. నన్ను యోధన్ అడిగిండు, యోధన్ నువ్వు అప్పుడు ఏమన్నా చెప్పు ఒకసారి, నువ్వు అన్నో గుర్తుందా భయ్యా GO55 వస్తే నువ్వు ఉండవు తెలుసా అంటే, డెఫినెట్ గా ఉండా, నాకు ఏం పర్లేదు, నేను లేకపోయినా పర్లేదు, బట్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ త్రూ GO55. See, the question is not he is there, I am there, not there. It's about if something is happening, it has to happen ప్రాపర్లీ. law of the land. అంతే. 29 కాన్స్టిట్యూషన్ అంటే సో బి ఇట్. అంతే కానీ నువ్వు ఒకటి కాన్స్టిట్యూషనల్ అని అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్ తో చేస్తే ఏమైతుంది నేను చెప్తా. అదే ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇస్ దేర్, హీ వాజ్ మై కలీగ్. Okay, I will not name him. Now he is a deputy collector in Andhra Pradesh to APPSC 2018. Okay, in all probability that exam is going to get scrapped. Okay. Now he won't have that job, he won't have this job. ఏముంటది ఆయనకి? అంతే. ఏం చేయాలి ఆయన? అంతే. Who will compensate? కర్మ. The whole fight ఆపాదించాలి అంతే కదా. The whole fight that there should be a fair exam. ఇప్పుడు నాకు కర్మగాలి, నేను అందుకే అన్ని 7 పేపర్లు ఖాళీ ఇచ్చి ఎందుకు వచ్చిన అంటే, కర్మగాలి నా గ్రూప్ వల్ల జాబ్ వస్తే నేను జాయిన్ అయినాక అది వీక్తే, అది వీక్ ఇది వీక్తే, రెండు వీకిందంటే అదే నన్ను జోకర్ లా చూస్తారు ఇట్లా. అంత షేక్ పెట్టి ఫ్లైఓవర్ ఉంటారు, షేక్ అవుతారు అంతే. సో అయితే వస్తుందా పిక్చర్లకు GO29? ఖచ్చితంగా వస్తుంది. GO29 ఎప్పటికైనా రావాల్సిందే. అది ప్రస్తుతానికి దాన్ని పడవేటరు కానీ ఇట్ విల్ రీసర్ఫేస్, డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు రీసర్ఫేస్. అండ్ GO29 కి ఆన్సర్ ఇచ్చే తీరాలి కోర్ట్స్, ఏదో ఒక రోజు ఆన్సర్ ఇచ్చే తీరాలా, అది గ్యారంటీ వస్తుంది. అయితే నేనేమన్నా అంటే ఇప్పుడు ఒకవేళ GO29 కూడా ఇప్పుడే పెట్టేసి రీమైన్స్ పెడితే అది ఇంకా బెస్ట్ అప్ప. కొత్త ప్రిలిమ్స్ ఇచ్చేస్తే గొడవ ఉండదు, అప్పుడు అందరు కరెక్ట్ గా ఉంటారు. ఎందుకంటే పోయిన టైం ఎలాగూ పోయింది, కానీ వచ్చే టైం కూడా బెటర్ లేట్ దెన్ ఎవర్ అన్నాడు. ఇట్ ఈస్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ జాబ్స్ భయ్యా. అంతే. ఇప్పుడు వీళ్ళన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి ఒక అఫిడవిట్ తీసుకుంటారు, అదే నీ జాయినింగ్ సబ్జెక్ట్ దిస్ అవుట్కమ్ ఆఫ్, మళ్ళీ అదేంటి ఫిట్టింగ్, మరి నువ్వు అంత కరెక్ట్ గా ఉంటే అది పెట్టద్దు కదా. అవును, అట్లా అంటే వాడు ఎప్పుడు గుండె అరచేతిలో నువ్వు అంత కరెక్ట్ చేసినప్పుడు అది తీసుకోవద్దు. ఏది కన్ఫర్మేషన్ స్టార్టింగ్ లో దిస్ నీ అపాయింట్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ సో అండ్ అని అనొద్దు. నీకు గట్టిగా ఉన్నావు కదా నువ్వు అట్లా. చలో అబ్బా, చాలాసేపు అయిపోయింది, 40 minutes దాటింది. లెట్స్ సీ వాట్ ఎవర్ సబ్స్క్రైబర్స్ విల్ సే. అదండి, మేము చెప్పిన పాయింట్స్ విత్ ప్రూఫ్ చూపించినాము. నేను అన్న పాయింట్స్ కాదు, జడ్జి గారు అన్న పాయింట్సే. లెట్స్ సీ రీమైన్స్ కి అయితే ఇప్పుడు అదే ఫైనల్ గా మనం ఏం చెప్పాలంటే, అన్న మనం ఏం చేయాలంటారంటే, నేనైతే ఒకటే చెప్తా, ప్రిపేర్ ఫర్ రీమైన్స్ కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఇక ఏమో అది తెలియదు, అయిపోయిందబ్బా, బండి చల్లబడ్డది అంతే. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇది రీఎవాల్యుయేషన్ అనేది ఇన్ని చూపించినాం కదా, రీఎవాల్యుయేషన్ అనే ప్రక్రియ అంత ఈజీ కాదు. సో రీమైన్స్ కి ప్రిపేర్ కండి, సోల్జర్ లాగా ప్రతిరోజు రెడీగా ఉండండి. అప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చినాక చేస్తాము అని అంటే అప్పటికి ఇబ్బంది. అన్నిటిని క్వశ్చన్ చేయండి, అదే సైలెంట్ ఉండొద్దు. అంతే, సైలెంట్ ఉండదు, క్వశ్చన్ చేయండి. ఇంకా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంటే దే హావ్ టు బి వెరీ ఎట్లుండాలా. చలో అండి, రైట్, చాలాసేపు అయింది. హ్యావ్ ఏ గుడ్ నైట్. దిస్ ఈజ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అయితే బొమ్మ అండ్ యోధన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ గుడ్ నైట్. గుడ్ నైట్.